భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనమేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు పాల్గొని లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు అందజేశారు. పేదలకు పీడీఎస్ ద్వారా సన్నబియ్యం అందిస్తూ అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్ట వేశామని మంత్రి తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, అక్రమంగా పొందిన కార్డులను స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని సూచించారు. కొత్తగూడెం బైపాస్ కు 420 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, కొత్త బస్టాండ్, ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఎవరైనా పొరపాటున అధికారులు పాత లెక్కల ప్రకారంగానో అర్హులు కాని వాళ్ళకి ఇస్తే వాళ్ళే స్వతంత్రంగా అటు రిటర్న్ చేస్తే మంచిది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంకా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి ఉన్నోళ్ళకి తప్పుడుగా అర్హత లేకపోయినా కార్డు వచ్చి ఉంటే ఆ కార్డు మీరు మళ్ళీ రిటర్న్ చేస్తే అది ఆ పేదవాడికి చేరుతుంది. మీరు ఎట్లా తెచ్చుకోవట్లేదు, తినట్లేదు, కానీ మీరు కార్డు దగ్గర పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారంటే గతంలో ఏదైనా హాస్పిటల్ పని వస్తుందేమో, హాస్పిటల్ తెల్ల కార్డు అడుగుతారేమో అని అందరికీ కార్డు ఇచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి కార్డు అవసరం లేదు, హెల్త్ కార్డు అందరికీ ఇవ్వమని చెప్పాం. ఈ రేషన్ కార్డు వల్ల మీ హాస్పిటల్కి ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరన్నా కార్డు తీసుకొని ఉంటే దయచేసి మీరు రిటర్న్ చేస్తే అది లేని పేదవాడికి చేరుద్ది. అదేవిధంగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి నేరుగా వెళ్ళేదానికి ఇంకొక జాతీయ రహదారి పని జరుగుతుంది. అది ఇల్లెందు మీదుగా, తొర్రూరు మీదుగా, వలిగొండ వెళ్ళి ఓఆర్ఆర్ కలుస్తుంది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసుకుంటే ఇంకొక 50 కిలోమీటర్ల దూరం తగ్గుద్ది. కొత్తగూడెం నుంచి నేరుగా మీరు ఖమ్మం పోకుండా, వరంగల్ పోకుండా తిన్నగా హైదరాబాద్ పోయేదానికి మన జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ వస్తుంది.